హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తాజాగా మరొక జీఎన్ఎం నర్సింగ్ స్టాఫ్ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ కార్నర్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జీఎన్ఎం ఈఎస్ఐసి హాస్పిటల్లో మనకి జీఎన్ఎం స్టాఫ్ నర్స్ పోస్టులకి 1930 ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరి మనం ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వెబ్సైట్ని అయితే మీరు ఒకసారి అయితే సందర్శించండి. ఎందుకంటే ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. సో మనకు రకరకాలైనటువంటి ఉద్యోగాల వివరాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక మనం ఈ యొక్క ఉద్యోగాన్ని గురించి మనం చూసుకున్నట్టయితే సో టోటల్గా అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మనకి ఈ విధంగా మాడిఫై అయితే చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, మనకు కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే మునుముందు ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మనకు మెడికల్కి సంబంధించి, స్టాఫ్ నర్స్కి సంబంధించి, అండ్ అలాగే జిఎన్ఎంకి సంబంధించినటువంటి అంటే చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మునుముందు నిజం చెప్తున్నా చాలా రకాల జాబ్స్ అయితే రాబోతున్నాయి. సో వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, ఇకపోతే ఈ యొక్క ఉద్యోగాల గురించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి కేటగిరీ వైజ్గా అయితే మనకి ఈ పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి 892 పోస్టులు, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 193 పోస్టులు, ఓబీసీ వచ్చేసి 446 పోస్టులు, ఎస్సీ వచ్చేసి 235, ఎస్టీకి వచ్చేసి 164 పోస్టులు, అండ్ అలాగే పీడబ్ల్యూబీడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కానీ 168 పోస్టులు అయితే కేటాయించి పెట్టడం అయితే జరిగింది. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే సో కేటగిరీ వైజ్గా మనకు ఒక్కొక్క ఏజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే అతి తక్కువ అంటే 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ అలాగే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఇకపోతే ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 40 సంవత్సరాలు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము వీళ్ళకు సడలింపు కూడా ఉంటుందన్నమాట. అంటే మ్యాక్సిమం అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్. ఈ విధంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏజ్ ఉందో వాటికి యాడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కల్పించిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే, సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్కడైనా సరే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈ కాంపిటీషన్లో మీకు మొదటి ప్రాధాన్యత అయితే కల్పించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూడండి చాలా తక్కువ అంటే తక్కువ ఉంది. కాబట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకే, ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఎవరికైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇకపోతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ₹25 మాత్రమే చెల్లించాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి 0, ఎలాంటి అమౌంట్ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ మొబైల్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ ఎలాంటి నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ 100 200 ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో కాబట్టి మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకోవడానికి రావట్లేదు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. అప్లికేషన్ వీడియో అని చెప్పేసి మీరు టైప్ చేసి నాకు కామెంట్ చేస్తే, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను అప్లికేషన్ వీడియో కూడా చేసి పెడతాను అనమాట మీకోసం. ఓకే, ఎందుకంటే మనకి ఎలాంటి ఫీజు అయితే కట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ₹25 వీళ్ళకి 0 ఉంది కాబట్టి సో ఈజీగా మీరు మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్ రూపాయలు అయితే అక్కడ నన్ను అడగండి. ఖచ్చితంగా మీకోసం నేను అప్లికేషన్ వీడియో అయితే చేసి పెడతా. ఓకే రైట్, చూడండి జీతం ఎంత ఉంది మనకి. పర్ మంత్ శాలరీ వచ్చేసి ₹53,500, అక్షరాల ₹53,500 చెల్లించడం జరుగుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే జీఎన్ఎం పాస్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇంకేమి ఇచ్చారు మనకి ఏంటంటే సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. మనకు రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో కాబట్టి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఇక మొత్తం మార్కులు మనకి 100 మార్కులు ఉంటుంది అనమాట. టైమింగ్ వచ్చేసి మనకి 2 అవర్స్ ఉంటుంది. అండ్ అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. సో 1/3 అంటే
మూడు క్వశ్చన్స్ తప్పు చేస్తే ఒక మార్కు తీసేయడం జరుగుతూ ఉంటుంది, తెలుసు కదా మీకు ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జస్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట ఈ యొక్క క్వశ్చన్ పేపర్. ఓకే, మనకు తెలుగులో కానీ హిందీలో కానీ ఉండదు, డైరెక్ట్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి మనకు అంటే మనకు కంట్రీ లెవెల్లో జరుగుతుంది కాబట్టి, స్టేట్ లెవెల్లో కాకుండా కంట్రీ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో చూసుకున్నట్టయితే అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అనమాట. ఓకే, ఒక ప్రశ్నకి ఒక మార్క్ అనే అర్థం, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ సిలబస్ టాపిక్స్, అంటే మనకు సిలబస్ ఏమేమి ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారా లేదా ఎగ్జామ్ అనేది. ఓకే, వచ్చిందనుకో బై లక్, సో సాధించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా. ఇకపోతే సిలబస్ టాపిక్స్ వచ్చేసి మనకి నర్సింగ్ ఫౌండేషన్, అలాగే మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఇంక్లూడింగ్ పాథాలజీ అండ్ ఫార్మాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఈ టెక్నాలజీ, పీడియాట్రిక్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, అండ్ అలాగే నర్సింగ్ మేనేజ్మెంట్, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్, అండ్ అలాగే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇవన్నీ కూడా మనకు సబ్జెక్ట్స్ అనమాట. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, సోషియాలజీ, అండ్ అలాగే న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఇక మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. ఇవన్నీ కూడా మీకు వీటి నుంచి ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, అంటే 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీకు ఎలాగో బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే జిఎన్ఎంలో మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కాబట్టి సో ఈజీగా మీరు ట్యాకిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్పై మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ పీడిఎఫ్ అనమాట, ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అందులో ఏముండదు, ఇంతకన్నా మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. సో మొత్తం చాలా ఉంటుంది, ఆ యొక్క డెప్త్గా ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి మెయిన్ టాపిక్ తీసుకొని మనం ఈ విధంగా అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే మనకు అప్లికేషన్ వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ లింక్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మన సైట్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై హియర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని అప్లికేషన్ లింక్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. ఓకే, ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వస్తే ఓకే, ఒకవేళ రాలేదు అని అంటే నాకు కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. సో నేను మీకు అంటే అప్లికేషన్ వీడియో అని చెప్పేసి మీరు కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి, మీకోసం నేను ఒక అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఓకే, ఒక అప్లికేషన్ వీడియో అయితే ఏ విధంగా చేసుకోవాలని అయితే నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు యథేచ్ఛగా మీరైతే చేసుకోండి. ఓకే, అప్లికేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నార్మల్గా లాస్ట్ డేట్ చెప్పలేదు కదా. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 07 మార్చ్ 2024 నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది. ఇకపోతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 27 మార్చి 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అనమాట ఇది. ఇకపోతే మీరు ఒకసారి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్, మీరు ఏమైనా తప్పులు చేశారు అని అంటే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకి 28 మార్చు నుంచి సో ఏప్రిల్ 3 తారీఖు వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే మనకి ఎగ్జామ్ కండక్టింగ్ డేట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో చూడొచ్చు మనకి 07 అంటే జూలై 7 2024 మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూపించినటువంటి టాపిక్ మీద ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈజీగా మీరు మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇంకా మనకి 3 నెలల టైం ఉంది, అంటే మ్యాక్సిమం 2 నెలల టైం ఉంది కాబట్టి ఈజీగా మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించవచ్చు అనమాట. ఇది గవర్నమెంట్ ఉద్యోగము అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి సో శాలరీ కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇంకేమున్నాయి, సో మొత్తం పోస్టులు ఆల్రెడీ మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇదేనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు, ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి. అండ్ అలాగే మీకు అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే అప్లికేషన్ వీడియోని కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క వీడియోకి సో ఖచ్చితంగా మీరు ఒక 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నాను, 100 లైకులు. ఓకే, ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మరొక వీడియోని చేయడానికి సో నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హోమ్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ హోమ్లోకి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సైట్ గురించి నేను తెలియజేస్తాను కొంచెం, అప్పుడే స్కిప్ చేయకండి వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో టోటల్గా మనకి ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు, ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు, అండ్ అలాగే ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు, ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు,
అండ్ అలాగే ఈ విధంగా మనకి మొత్తానికి ఒక 4, 5 స్టాఫ్ నర్స్‌కు సంబంధించినటువంటి ఉద్యోగాలైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా అప్డేటెడ్‌లో ఉంది. సో, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకి సో, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. వివిధ రకాల కేటగిరీ వైస్‌గా. ఇక్కడ మెడికల్ స్టాఫ్ నర్స్ జాబ్స్ అని ఉంది గదా! సో, ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారంటే మీకు మొత్తం మెడికల్‌లో స్టాఫ్ నర్స్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో, మనకి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌నైతే ఒకసారి ఓపెన్ చేస్తే మీరు చెక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ జాబ్స్ అని చెప్పేసి అని. సో, ఇక్కడ ఈ విధంగా మనకి టోటల్‌గా అడ్మిషన్స్ అని చెప్పేసి, ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఈ విధంగా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, మీరైతే ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. సో, నేను ఒకసారి మీకు తెలియజేస్తా. సో, ఏ విధంగా చేయాలనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో, మెడికల్ అండ్ స్టాఫ్ నర్స్ ఈ యొక్క బటన్ పైన మనం క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేస్తే మనల్ని సో, చూడండి ఈ విధంగా తీసుకెళ్తుంది. సో, మెడికల్ అండ్ స్టాఫ్ నర్స్‌కి సంబంధించినటువంటి మొత్తం జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. ఈ 1931 జాబ్స్, ఇవి 5348 ఇవి ఒక స్టాఫ్ నర్స్, ఇవి ఒక స్టాఫ్ నర్స్. ఓకే. 1377 ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఒక స్టాఫ్ నర్స్ మెడికల్ జాబ్స్ అనమాట. సో, 33 జిల్లాల వారీగా. ఇట్లా మనకి మొత్తం గుడకంగా సో, ప్రతి ఒక్క టాపిక్‌కి సంబంధించి ఇక్కడ ఉద్యోగాలైతే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో, ఈ సైట్‌ని అయితే ఓపెన్ చేసి మొత్తం క్లుప్తంగా అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.